కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మరొకసారి చదువుదామా. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అందరూ కూడా నాతో చెప్పండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయామయుడ వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడండి. మా కోరికను సిద్ధింపచేసి మా ఆలోచన యావత్తును నువ్వు సఫలపరిచే దేవుడు నాయన. మరి సమయంలో ఎంతమంది ఎటువంటి కోరికలతో వచ్చినారో మాకైతే తెలియదు నాయన. మా ఆలోచనలను స్థిరపరిచేవాడువు, మా ఉద్దేశాలను అయ్యా నెరవేర్చే దేవుడు నాయన. నీవు తప్ప ఈ లోకములో అయ్యా నీ ద్వారా తప్ప మేము ఏ విధంగానైనా మేము సహాయం పొందుకోలేము అయ్యా. మరి ఆశపడ్డ ప్రాణాన్ని నువ్వు తృప్తిపరిచే దేవుడు నాయన. అయ్యా ఈ రోజున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నేను సఫలపరచదను అని నువ్వు వాగ్దానం చేసిన చొప్పున అయ్యా రీతిగా మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆస్వాదించి బలపరిచి నీ మేలులతో తృప్తిపరచమని మాతోను మా అందరితో కూడా మాట్లాడారు అయ్యా. మేము ఎలా ఉంటే నీ మేలులను మేము పొందగలుగుతామో, ఎలాగ ఉంటే మా ఆలోచనలు సఫలపరుస్తావో అయ్యా అనేక విషయాలు మేము తెలుసుకొని నీ కృపలో అయ్యా నడుచున్నట్లుగా అయ్యా మీరే మాకు సహాయం చేసి నడిపించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ కీర్తనను దావీదు రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ కీర్తనలో 4వ వచనంలో మనం చూస్తే 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచదను అని ఇక్కడ భక్తులు చెబుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. నిజంగానే మనిషి యొక్క కోరికలు మరి కొంతమంది చెప్పారు అనంతములంట. మనిషి యొక్క కోరికలు ఎలాంటి అంట? అనంతం. ఎంత అంతానో ఎంత ఎన్ని ఉంటాయో ఈ తల వెంట్రుకలు ఎన్ని కోరికలు ఈ తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయో మనిషి కోరికలు కూడా అన్ని ఉంటాయి అంట. మనిషి కోరికలు అనంతం. కోరికల పుట్ట మనిషి జీవితమే. ఎంత ఉన్నా కానీ తృప్తి ఉండదు, ఎంత ఇచ్చినా కానీ తృప్తి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. అందుకని మనుషులు కోరికలు అనంతము అని ఒక సైంటిస్ట్ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మన కోరికలన్నీ కూడా దేవునికి చెప్తూ ఉంటాం. అయితే మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చబడతాయి అంటే అన్ని కోరికలు నెరవేర్చబడవు. దేవుని ఎన్నెన్నో అడుగుతూ ఉంటాం. అన్నీ కూడా మనకి ఇస్తాడా అంటే అన్నీ ఇవ్వడం. కొన్ని ఇస్తాడు, కొన్ని ఇవ్వడం. అది కొన్ని ఎందుకు ఇవ్వట్లేదో మనకు అర్థం కాదు. అయితే ఈ రోజున మనం ఎలాంటి కోరికలు అడగాలి, ఎలాంటి కోరికలను దేవుణ్ణి అడిగితే ఎటువంటి కోరికలను ఆయన తీరుస్తాడో అనే 3 విషయాల్ని నేను మీకు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవుణ్ణి మనము ఎటువంటి కోరికలను అడగాలి, ఎటువంటి కోరికలను మనం దేవుణ్ణి అడిగితే దేవుని ద్వారా మనము పొందుకుంటాము అనే విషయాలను నేను చెప్పాలనుకుంటున్నాను. కొన్నిసార్లు కోరికలు తీరినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. కోరికలు మన జీవితంలో నెరవేర్చకపోతే, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించినవన్నీ కూడా మనం జవాబు పొందుకోకపోతే కొన్నిసార్లు దుఃఖపడిపోతూ ఉంటాం. అందుకనే సామెతల గ్రంథములో 13వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా భక్తులు చెబుతూ ఉన్నారు. చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం. కోరికలు సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. కోరికలు ఏమవుతాయి అంట? సఫలము కాకుండా చేత హృదయం ఏమైపోద్దంట? నొచ్చుకుంటుంది. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. కొన్నిసార్లు మన కోరికలు
సఫలం కాకపోతే, మనం అనుకున్న రీతిగా జరగకపోతే మన హృదయం ఏమి చేస్తంట? నడుచుకుంటుంది. అయితే మనం అనుకున్న కార్యాలు జరిగినాయి అనుకోండి, మనకున్న కోరికలు నెరవేర్చబడి అనుకోండి, మన జీవితంలో సంతోషాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. అయితే ఈ రోజున మనం కోరుకున్న కోరికలు ఎలా ఉండాలి? ఎటువంటి కోరికలను ఆయన జవాబిస్తాడు? ఎటువంటి కోరికలకు మన దేవుడు స్పందిస్తాడు? ఎటువంటి కోరికలను మనం కోరుకోవాలి అనే విషయాలు మనం తెలుసుకుంటే గనక, మనం అడగాల్సిన రీతిలో మనం అడిగితే ఆయన తప్పకుండా మనం అడిగిన ప్రతి దానిని ఆయన అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అందుకని యెషయా భక్తుడు 64వ అధ్యాయములో చూడండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును నేను ఇంతకాలము చూచి ఉండలేదు. హల్లెలూయా. ఇక్కడ యెషయా భక్తుడు ఏమన్నాడండి? తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. హల్లెలూయా. ఆయన కార్యములను సఫలము చేసే దేవుడు అండి. హల్లెలూయా. అలాంటి దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. మన కోరికలను ఆయన సఫలము చేసే దేవుడు. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై ఆయన కార్యములను సఫలము చేసే దేవుడు. అలాంటి మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన తప్ప ఇంకెవ్వరు కూడా మన ఆశలను, మన కార్యాలను తీర్చలేరండి. హల్లెలూయా. మన దేవుడు కార్యాలను సఫలం చేసే దేవుడు. మనం కోరినటువంటి కోరికలను, మనం కలిగి ఉన్నటువంటి ఆశలను ఆయన తీర్చే దేవుడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని యెషయా భక్తుడు పరిచయం చేస్తున్నాడు. మెట్టుకు మనం ఏ రీతిగా దేవుణ్ణి అడగాలి, ఎటువంటి కోరికలను అడగాలి అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథములో మొదటి మాటగా నేను మీకు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథము 145 19వ వచనం. తన యందు భయభక్తులు గలగ వారి కోరిక ఆయన నెరవేర్చును. ఎవరి కోరికలు తీరుస్తాడంటమ్మా? మన కోరికలు నెరవేర్చబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని యందు అన్ని కోరికలు అందరి కోరికలు దేవుడు తీర్చడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అటువంటి వారి కోరికలను దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. మన కోరికలు కోరిందల్లా ఇచ్చేయాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం అడిగిన దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు? మన దేవుని యందు భయభక్తులు ఉంచట్లా. భయం లేదు దేవుడు అంటే, భక్తి లేదు. ఏదో ఒక లోపం. కొంతమందికి భయం ఉంటే కొంతమందికి భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. చాలా మందికి భక్తి అయితే ఉంటుంది కానీ ఏముంటలేదండి, భయం కావాలి. భయం మొదటిది. అందుకని దేవుడు భయము భక్తి అని పెట్టాడు. మొదటిగా ఏం కావాలి? భక్తి కాదు, ఏం కావాలి? భయము కావాలి. ఆ రెండు ఉంటేనే మనం కోరిన ప్రతి దానిని ఆయన అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు చక్కగా చెప్తున్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికలను తీర్చటమే కాదు, వారి మొరను ఆలకించి వారిని ఏం చేస్తాడంట? రక్షిస్తాడంట. హల్లెలూయా. ఈ రోజున మనం రక్షించబడాలి అంటే, ప్రమాదాల నుంచి తప్పించబడాలి అంటే మనం ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలమ్మా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన ప్రార్థన దేవుని సముఖంకు చేర్చబడాలి అంటే, మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు లేకుండా నువ్వెంత ప్రార్థన చేసినా,
ఆయన నీ మొర వినడం, నీ మొరను దేవుడు ఆలకించాలి అంటే నీవు నేను ఎవరైనా కానీ, బోధిస్తున్న నేనైనా కానీ ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే మన ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు, మన ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు, మన కష్టాల్లో నుంచి ఆయన విడుదల చేస్తాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు, మనల్ని ఆదుకుంటాడు. శ్రమల పాలైనప్పుడు, నిందల పాలైనప్పుడు, అవమాన పాలైనప్పుడు మరలా తిరిగి ఆయన మనను లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయన ఎటువంటి కోరికలు నెరవేరుస్తాడంట? ఎటువంటి వారి కోరికలు నెరవేరుస్తాడంట? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కోరికలను ఆయన తీర్చే దేవుడు. ఈరోజు మన కోరికలు తీర్చబడట్లేదు అంటే మనలో లోపం ఉంది. ఏం లోపం ఉంది? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి లోపం మనలో ఉంటుంది. అందుకని మనం అడిగిన వాటిని మనము పొందలేకపోతున్నాం. అయితే మనము దేవుని యందు ఏం కలిగి ఉండాలి? పాస్టర్ గారిని చూసి కాదు మనం భయపడాల్సింది. ఎవరు చూసి భయపడాలి? దేవుని బిడ్డలు చూసి కాదు భయపడాల్సింది. దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, ఏ చోట నేనున్నా, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నా, ఎటువంటి క్రియలు నేను చేస్తున్నా, అవన్నీ కూడా నేను ఎవరు చూస్తున్నారని భయం ఉండాలండి? దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడని భయము కలిగి ఉండాలి. కేవలము గుడిలోనే కాదు, మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ సంచరించినా, ఏ చోట పని చేస్తున్నా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయము మనకు కలిగి ఉంటే గనక మనం కోరుకున్న ప్రతి దానిని ఆయన నెరవేరుస్తాడంట. హల్లెలూయా. ఈరోజు మనం భయం కలిగి ఉంటున్నామా? అలాగ ఉండాలండి. యోబు యొక్క భక్తుని యొక్క జీవితాన్ని మనం చూస్తే అతని గురించి దేవుడు మంచి సాక్ష్యం చెప్పాడు. ఏమని? అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట. అతడు చెడుతనమును విసర్జించిన వాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటేనే చెడుతనమును విసర్జించడం అండి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఏంటి? దానికి నిర్వచనం బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. చెడుతనమును చెడుతనం, మనలో చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు, వాటన్నిటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అదే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం. హల్లెలూయా. నువ్వు చెడ్డ మాటలు వదిలిపెట్టకుండా చెడ్డ ఆలోచనలను, చెడ్డ తలంపులను, చెడ్డ దృశ్యాలను, చెడ్డ క్రియలను, చెడ్డ మాటలను, చెడ్డ చూపులను, వీటన్నిటిని విసర్జించకుండా నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని నా కోరిక తీర్చమంటే తీరుస్తాడా? మన చూపులు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన నోటి మాటలు మారాలి, మన బ్రతుకు మారాలి, మన అంతరంగము మారాలి, పవిత్రపరచబడాలి. అప్పుడే మనం కోరుకున్న కోరికలను ఆయన తీరుస్తాడు. నువ్వు ఏది అడిగినా ఆయన ఏం చేస్తాడండి? ఆయన ఇవ్వకుండా మానడం. మన హృదయం మారకుండా, మన బ్రతుకు మారకుండా అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్య అంటే ఎలా ఇస్తాడు? దేవుని అడిగేవారు ఎలా ఉండాలండి? తమ బ్రతుకును మార్చుకోవాలి. హల్లెలూయా. చెడుతనమును విసర్జించాలి. చెడుతనమును విసర్జించి ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు ఏది అడిగినా అది ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. యోబు తన జీవితంలో ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడు. అలాంటి భయభక్తులు కలిగిన వాడి జీవితంలో కష్టాలు రాలేదా అంటే కష్టాలు వచ్చినాయి, శ్రమలు రాలేదంటే శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు రాలేదంటే వచ్చినాయి. ఎంతో నష్టము, ఆస్తి పరంగా నష్టపోయాడు, ఆరోగ్య పరంగా నష్టపోయాడు, కుటుంబ పరంగా నష్టపోయాడు, పిల్లలను కోల్పోయాడు, ఆస్తులను కోల్పోయాడు, పని వాళ్ళను కోల్పోయాడు. ఎంతో మంది దాసదాసీలు ఉన్నారు, ఎంతో మంది ఒంటెలు కలిగి ఉన్నాడు, ఎంతో మంది ఎన్నో గొర్రెలను, ఒంటెలను, ఎద్దులను కలిగి ఉన్నాడండి. వీటన్నిటినీ కోల్పోయాడు. చివరికి ఒంటరిగా మిగిలిపోయాడు. చివరికి భార్య కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒంటరిగా మిగిలిపోయాడు. ఇతను దేవుని యందు భయభక్తులు కలిగి లేడంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉన్నా అన్నీ కోల్పోయాడు. ఆస్తులను కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, భార్య కూడా అతను విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. అయినా తన యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము మానలేదు, దేవుని స్తుతించటము మానలేదు. అయితే అతడు ఒక కోరిక కలిగి ఉన్నాడంట. చూడండి, యోబు గ్రంథములో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, యోబు గ్రంథము 19వ అధ్యాయము. యోబు గ్రంథము
ఇంత మనకి స్పష్టంగా అర్థం అవడం కొరకు యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనాన్ని అతడు ఒక కోరిక కలిగి ఉన్నాడట. ఎలా కలిగి ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి కోరిక కలిగి ఉన్నాడు. ఈ రోజున దేవుని యందు మనము భయభక్తులు కలిగి నీవు కోరిక కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి యోబు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని విడిచిపెట్ల, అన్ని నష్టపోయాను కదా, అన్ని కోల్పోయాను కదా, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుని అనుసరిస్తూ ఉంటుంటే, దేవుణ్ణి ఇంతగా ప్రేమిస్తూ ఉంటుంటే, దేవునికి ఈ రీతిగా మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటుంటే నాకు ఏ మేలు చేశాడు అని దేవుని విడిచిపెట్టలేదు. కానీ ఇంకను యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ భయభక్తులు కలిగి ఉన్న దినములలో ఏం కోరుకుంటున్నాడు? అన్ని కోల్పోయినటువంటి దినాల్లో అతడు ఏం కోరుకుంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. చూడండి 19వ అధ్యాయము యోబు గ్రంథము 25వ వచనం నుంచి మనం చూస్తే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగున నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవునిని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. హల్లెలూయా. నాలో నా అంతరింద్రియములు కృషించినవి. చాలండి. ఇక్కడ మనం చూస్తే యోబు యొక్క కోరిక దేవుణ్ణి చూడాలని. యోబు యొక్క కోరిక ఏం కోరిక అండి? దేవుని చూడాలి. నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఆయన భూమి మీద నిలుస్తాడని నేను ఎరుగుదును. ఇలాగున నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో ఏమన్నాడండి? అప్పటికే శరీరం అంతా కూడా పాడైపోయింది, దుర్వాసన కొడుతుంది, కంపు కొడుతుంది, చీకిపోయింది, ఇంకెవరో బ్రతకదనుకున్నారు. అటువంటి సమయములో అతని యొక్క నిరీక్ష ఏంటో తెలుసా? నా చర్మము చీకిపోయిన తర్వాత ఏమన్నాడండి? శరీరముతో నేను దేవుని చూస్తా. హల్లెలూయా. ఈ చీకిపోయినటువంటి శరీరంతో ఎవరు చూస్తాను? నేను నా దేవుణ్ణి చూడాలి అనే కోరిక కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. నా దేవుని చూడాలి, ఇలాంటి కష్ట దినాలలో నా దేవుని దర్శనం పొందుకోవాలి అనే ఆశ కలిగి ఉన్నాడు. దేవుని చూడాలని ఆశతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ చీకిపోయినటువంటి శరీరముతోనే నేను నిన్ను చూడాలి, నువ్వు నన్ను దర్శించాలి. ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది? నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది? ఎంతో భయభక్తులు కలిగి నేను జీవించినానే, నాలో లోపం ఏంటి నేను తెలుసుకోవాలయ్యా, నిన్ను ప్రశ్నించాలన్న ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే 13వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు. చూడండి 13వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు. చూడండి, నేను సర్వశక్తులకు దేవునితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోని వాదింపగోరుచున్నాను. చూసారా ఏమంటున్నాడండి? నేను సర్వశక్తి యొక్క దేవునితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోని వాదింపగోరుచున్నాను. దేవునితోని వాదిద్దాం అనుకుంటున్నాడు. నా జీవితం ఇలా తయారవటానికి, నా బ్రతుకు ఇలా పాడైపోవటానికి కారణం ఏంటయ్యా? నేను ఏం తప్పు చేశాను? అమ్మా వినండి, నీ యందు భయభక్తులు కలిగి ఉండటమే నేను చేసినటువంటి తప్ప? ప్రతి దినము అరుణోదయమున లేచి నా పిల్లల కొరకు ప్రార్థన చేయటమే, నా పిల్లల కొరకు మొక్కుబడులు చేయటమే నేను చేసినటువంటి తప్ప? నేను ఏం చేశానయ్యా? నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది? నా శరీరం ఎందుకింత చీకిపోయి కుళ్ళిపోతుంది? నేను చేసిన తప్పు ఏంటయ్యా? వీటన్నిటికీ నేను తెలుసుకోవాలని దేవునితో వాదిద్దాం అనుకుంటున్నాడు, దేవుని దర్శిద్దాం అనుకుంటున్నాడు. అయితే దేవుని యందు భయభక్తులు అతను వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. హల్లెలూయా. నిజంగా ఆయన అనుకున్నట్టుగానే దేవుడు అతనిని దర్శించినట్లుగా మనం చూస్తాం. దర్శించాడా లేదా? దర్శించాడండి. 42వ అధ్యాయము యోబు కోరుకున్నట్లుగానే
దేవుడు యోబును దర్శించినట్లుగా మనం చూస్తాం. చూడండి 42వ అధ్యాయము 5వ వచనం చూడండి. వినికిడి చేత నిన్ను గూర్చినటువంటి వార్తను నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడండి? వినికిడి చేత నిన్ను గూర్చి నేను వింటాను. ఇప్పుడు వరకు వాళ్ళు 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 చెబుతా ఉంటుంటే నిన్ను గూర్చి నేను విన్నాను, అయితే ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కోరిక తీరిందా లేదా? దేవుడిని చూడాలన్న కోరిక తీరిందా లేదా? మనం కూడా అంతేనండి, భయభక్తులు కలిగి ఉండాలి. అది ఎంత చిన్న కోరికనైనా ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. ఈ రోజు మనం భయభక్తులు కలిగి ఉంటున్నామా? యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అతని కోరిక ఏంటి? దేవుని చూడాలనే కోరిక కలిగి ఉన్నాడు, దేవునితో వాదించాలనే కోరిక కలిగి ఉన్నాడు. అయితే అతడు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి, అతడు ప్రార్థిస్తున్నాడు కాబట్టి, ఆ ప్రార్థనకు జవాబుగా అతన్ని దేవుడు దర్శించాడండి. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా దేవుని అడగాలి, దేవుని చెంతకు రావాలి, దేవుని చెంతకు వచ్చి ప్రార్థన చేయాలి. భయభక్తులు కలిగి ఉండి మన ప్రార్థన చేస్తే, మనం కోరుకుంటే, మనం కోరుకున్న ప్రతి దానిని ఆయన నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అందుకే ఏమంటాడు? వినికిడి చేత నిన్ను గూర్చి నేను వార్త విన్నాను. ఇప్పుడు వరకు వాళ్ళు వాళ్ళు చెప్తే నేను విన్నాను కానీ, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నానయ్యా, కన్నులారా నిన్ను చూస్తున్నానయ్యా అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యోబు అడగాలనుకున్నటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అయితే దేవుడు కూడా అక్కడ కొన్ని ప్రశ్నలు వేశాడు. యోబు గారు కూడా ప్రశ్నలు వేశాడు. ఎందుకు నా జీవితం అయిపోయింది అని అడుగుతున్నప్పుడు దేవుడు కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు యోబు యొక్క నోట్లోంచి మాటలు రాలా, యోబుకి సమాధానం చెప్పడం చేతకాల. ఆ సమయంలో ఏమంటున్నాడు చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 4-5 వచనాల్లో ఈ రీతిగా అంటున్నాడు చూడండి. 5 వచనాల్లోనే, నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి అది కాదు 23:4 ఇక్కడే ఒక నిమిషం. నలభై చూడండి. 40వ అధ్యాయము 4-5. చిత్తగించుము, నేను నీచుడను. దేవుడు మాట్లాడతామంటే యోబు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడండి? దేవుడితో చెప్తూ ఉన్నాడు, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను. దేవుడు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. యోబు గారు అడవుడిగా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏవో ప్రశ్నలు వేసేస్తాను అనుకున్నాడు కానీ దేవుడు వచ్చి యోబుని ప్రశ్నిస్తామంటే ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. ఆ సమయంలో యోబు పలుకుతున్నటువంటి మాట ఏం మాట్లాడుతుందో చూడండి. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను. నేను ఏమని ప్రయత్నిస్తానయ్యా? నీ ఎదుట నేను ఎలా ఉన్నాను? ఇప్పుడు వరకు నేను ఏదో గొప్పవాడు అనుకున్నా, నేను ఏదో మంచివాడు అనుకున్నా, నాలో ఏ మంచితనం లేదయ్యా. నేను నీచుడను. యెషయా భక్తుడు కూడా ఏదో గొప్పవాడు అనుకున్నాడు, పెద్ద ప్రవక్తను అనుకున్నాడు. కానీ దేవుని సన్నిధిలో అతను నిలబడినప్పుడు అతను ఏమన్నాడండి? అయ్యో, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, మా నీతి క్రియలన్నీ నీ దృష్టికి ఎలా ఉన్నాయి? మురికిగొడ్డలాగా ఉన్నాయని యెషయా భక్తుడే చెప్పాడండి. ఎవరు కూడా ఏదో మంచివాడు అనుకున్నాడు కానీ
ఎప్పుడైతే దేవుడు ప్రశ్నిస్తున్నాడో ఎవరు ఒప్పుకున్నాడండి? అయ్యో నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకుంటున్నాను. ఏమన్నాడండి? నా నోటి మీద ఏమన్నాడండి? నా చేతిని ఉంచుకుంటున్నాను. మాట్లాడటానికి నాకు శక్తి లేదయ్యా, నోరు మూసుకుంటానయ్యా, తప్పు అయిపోయిందని ఏలేసుకుంటానయ్యా, ఇంతవరకు ఏదో నేను మంచిగా ఉండని ప్రశ్నించాను కానీ నాలో మంచితనం ఏం లేదయ్యా, తప్పు అయిపోయిందని ఏం చేస్తాం? నోటి మీద వేలేసుకుంటాం కదా. అలాగే యోగు భక్తుడు కూడా, అమ్మ వినండి, యోగు భక్తుడు కూడా ఏమంటాడండి? నా నోటి మీద నా చెయ్యి ఉంచుకుంటానయ్యా, ఒక్క మారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను, 2 సార్లు మాట్లాడి తిని ఇకను నేను పలకను. ఒక్కసారి మాట్లాడాను ఏదో తెలియక, మరలా ఇంకా నోరెత్తను, 2 సార్లు మాట్లాడి తిని ఇకను నేను పలకనే పలకను అంటున్నాడండి. హల్లెలూయా. దేవుడు ప్రశ్నిస్తే ఎవరు జవాబు చెప్పగలరండి? అయితే యోబు యొక్క భక్తుని యొక్క కోరికను దేవుడు తీర్చాడండి. హల్లెలూయా. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి దేవుని చూడాలనుకున్నాడు, దేవుని దర్శించాలనుకున్నాడు. అలాగే దేవుని యొక్క దర్శనాన్ని అతడు పొందుకున్నాడు. హల్లెలూయా. ఆ చిన్న కోరికే అతని జీవితాన్ని మార్చింది. హల్లెలూయా. మార్చిందా లేదా? అన్నీ కోల్పోయాడు, మరలా తిరిగి 2 పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో 2 ఆశీర్వాదాన్ని కోల్పోయిన వాటన్నిటికంటే అత్యధికంగా మనం పొందుకోవాలంటే మన కోరిక ఏం అయి ఉండాలి? దేవుని చూడాలి, దేవుని దర్శించాలనే ఒక చిన్న కోరిక నీ జీవితాన్ని సమృద్ధిలోనికి నడిపిస్తుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. వ్యర్థమైనవి కాదండి కావాల్సింది. దేవుని చూడాలనే కోరిక నీలో ఉంటే, దేవుని దర్శించాలనే కోరిక నీలో ఉంటే, నువ్వు కోల్పోయిన వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? ఆయన తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ చిన్న ఆశే, ఆ యోగునటువంటి చిన్న కోరికే అతను 2 ఆశీర్వాదాన్ని పొందేలాగా చేసింది. హల్లెలూయా. నువ్వు ఎలాంటి ఆశలు కలిగి ఉన్నావు? పనికి మళ్ళీ అట్లు కోరుకోవద్దండి. చిన్న ఆశలు కలిగి ఉండండి. ఆత్మ సంబంధమైన ఆశలు కలిగి ఉండండి. ఆ ఆశలే మనను అభివృద్ధిలోనికి నడిపిస్తాయి. హల్లెలూయా. ఈ లోకంలో ఏయో వాటిని ఇట్లు కోరుకోలే, రథాల్ని, గుర్రాల్ని, ఒంట్లని, అయ్యో నా ఒంటి ఎలాంటిదో, నా గేదెలు ఎలాంటివో ఆయన కోరుకోలే. నా పనివాళ్ళు, నా గుర్రాలు అనే ఆటల మీద కాదు. ఎవరు చూడాలని కోరిక కలిగి ఉన్నాడండి? దేవుని చూడాలనే కోరికే కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి తీసుకొచ్చేలాగా చేసిందండి. హల్లెలూయా. నీవు జీవితంలో కూడా ఏం కలిగి ఉండాలి? దేవుని చూడాలి. దేవుని సన్నిధి ఎప్పుడు దొరుకుద్దా? దేవుని ప్రార్థన ఎప్పుడు ప్రారంభమవుద్దా? ఆశ కలిగి ఉండు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడండి? ఆయన తృప్తి పరుస్తాడు. ఈ ఆశ ఉండదు, ఈ లోక సంబంధమైన ఆశలతో ఉంటే మనకి కోరికలు ఎలా నెరవేర్చబడతాయండి? మన కోరికలు నెరవేర్చబడాలి అంటే మొదట మన కోరిక ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. హల్లెలూయా. మన కోరికలు మొదటగా దేవుని మీద ఉండాలి. దేవుని చూడాలి, దేవుని దర్శించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలన్న కోరికలు మనకు కలిగి ఉంటే సమృద్ధి అయిన వాటిని మనం పొందుకుంటాం. హల్లెలూయా. కోల్పోయిన వాటన్నిటిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి మంచి కోరికలు కలిగి ఉండండి అండి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు బబులోను దేశానికి వారు చెరలోకి కొనిపోయినప్పుడు వారి కోరిక ఒకటే. ఏం కోరిక చెప్పండి? దేవుని కనపరచాలి. హల్లెలూయా. అక్కడ వారికి భోజనం పెడుతుంటే అనుమానం వచ్చింది. చూస్తున్నారు, అక్కడే ఆ దేవతకు బలిచ్చారు. అదే తీసుకొచ్చి రాజుగారికి భోజనం పెడుతున్నారు. అదే తీసుకొచ్చి ఆ రాజుగారి యొక్క సేవకులకు భోజనం పెడుతున్నారు. అదే తీసుకొచ్చి ఈ తర్పీదు పొందుతున్న బాలలకు ఏం చేస్తున్నారండి? వాళ్ళు భోజనం పెడుతున్నారు. ఆ దేవతకు అర్పించినటువంటి ఆ బలులు అర్పణతో కూడినటువంటి ఆ భోజనము తింటే వారు జ్ఞానవంతులు అవుతారు అనే ఆలోచన వారు కలిగి ఉన్నారు. అందు నిమిత్తము షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ ఆహారాన్ని ఏం చేశారండి? వారు తృణీకరించారు, తిరస్కరించారు. అయ్యా మాకు ఈ ఆహారం వద్దయ్యా, లేదు ఈ ఆహారం తినకపోతే రాజుగా నన్ను
చంపేస్తాడు, మిమ్మల్ని కూడా చంపేస్తాడు. ఈ ఆహారం మీరు తినాల్సిందే లేదయ్యా, ఒక్క 10 రోజులు మమ్మలను పరీక్షించండి, ఒక 10 రోజులు మమ్మలను పరీక్షించండి. పరీక్షల పిమ్మట మీరు ఎలా చెబితే అలాగా మేము చేస్తామయ్యా, మా చిన్న కోరిక ఒక్కటయ్యా అన్నప్పుడు నిజంగా 10 రోజులు వారికి ఏం పెట్టారండి? ఆ రాజుగారు భుజించే ఆహారం కాకుండా ఏం పెట్టారు? శాకాహారం పెట్టారు. నిజంగా మిగతా వారందరూ కూడా, మిగతా పిల్లలందరూ కూడా మాంసాహారం తిన్నారు. వారికంటే వీరు ఎలా ఉన్నారంట? వారి ముఖాలు తేజస్సుతో నింపబడ్డాయంట. హల్లెలూయా. ఈ శాకాహారం తిన్నటువంటి ఈ 4 యొక్క ముఖాలు తేజస్సుతో నింపబడ్డాయి, చక్కటి జ్ఞానంతో నింపబడ్డాయి. నిజంగా అది ఆ వ్యక్తి చూసి ఆశ్చర్యపోయి వారు కోరుకున్నట్లుగానే ఆ ఆహారాన్ని వారికి అందించాడు. మరి నిజంగా ఆ చిన్న కోరికే ఆ బబులోను దేశంలో వారిని సింహాసనాల మీద దేవుడు కూర్చోబెట్టాడండి. హల్లెలూయా. ఉన్నత స్థానానికి వెళ్ళిపోయారు. ఏంటి? ఏ కోరికను బట్టి? దేవుని గణపరచాలి. దేవుణ్ణి ఎక్కడ మేము ఇబ్బంది పెట్టకూడదు, ఎక్కడ ఎటువంటి అపవిత్ర మా జీవితంలోనికి రాకూడదు, మా దేహములను అపవిత్రపరచుకోకూడదు. మా దేహము ద్వారా దేవుని యొక్క నామము గణపరచబడాలి, మా బ్రతుకుల ద్వారా, మా క్రియల ద్వారా దేవుని నామము గణపరచబడాలి అనే కోరిక కలిగి ఉన్నారు. ఆ కోరికే వారిని ఉన్నత సింహాసనాల మీద కూర్చోబెట్టిందండి. హల్లెలూయా. నువ్వు నేను ఎలాంటి కోరికలు కలిగి ఉంటున్నావు? దేవుని గణపరచాలి, దేవుని నామము హెచ్చించబడాలి అనే కోరికలు మనం కలిగి ఉంటే మన జీవితాలను కూడా ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడండి. హల్లెలూయా. అందుకని భక్తుడు చెప్తున్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ప్రతి వారి కోరిక ఏం చేస్తాడంటే ఆయన నెరవేరుస్తాడంట. ఎలాంటి వారి కోరికలు అంటే? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన కోరికలు నెరవేర్చబడాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏం కోరిక కలిగి ఉన్నాడు? దేవుని చూడాలన్న ఆశలు, కోరికలు కలిగి ఉన్నాడు. ఆ కోరికే ఏం చేసిందండి? కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి వచ్చేలా చేసింది. హల్లెలూయా. రెండంతలు వచ్చేలాగా చేసిందండి. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుని చూడాలి, దేవుని దర్శించాలి అని నువ్వు కోరిక నువ్వు కలిగి ఉంటే కోల్పోయినవే కాదు, ఇంకా కొత్తవి కూడా నీ జీవితంలోకి అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. కొత్త ఈవులను ఆయన అనుగ్రహిస్తాడు. రెండవదిగా మనం చూస్తే ఎవరి గురించి చూసాం? షడ్రకు, మెషకు, అబేద్నెగోలు మనం చూసాం. వారు కూడా కోరిక కలిగి ఉన్నారు. ఏం కోరిక? ఈ అపవిత్రమైనటువంటి భోజనం మాకు వద్దు అని వారు కోరుకున్నారు. ఈ అపవిత్రత మా జీవితంలో రాకూడదు అనుకున్నారు. నిజంగా వారికి ఆ దేహాలను పవిత్రంగా కాపాడుకున్నారు. ఆ కోరికే వారిని ఏం చేసిందండి? సింహాసనాల మీద వారిని కూర్చోబెట్టేలాగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక రెండవదిగా నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. చూడండి, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథము 5వ వచనం నుంచి చదువుకుందాం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడను సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించడు గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము పరిచి ఈ దినము ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కూర్చుండబెట్టి అతని యందు నా దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యము జరుగుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన
నీవు కోరుకొనిన జనుల మధ్యలో ఉన్నాను, వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన జనమును న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. ఎవరు కోరుకున్నాడండి? వివేకము గల హృదయమును నాకు దయచేయి, బుద్ధి దయచేయి. ఇదిగో ఈ జనులు విస్తరించి ఉన్నారయ్యా, వారి లెక్క పెట్టుడు కానీ వారికి తీర్పు తీర్చుడు కానీ నా శక్తి సరిపోదయ్యా, నాకు జ్ఞానం సరిపోదయ్యా. వారిని ఎలా న్యాయం చేయాలో, వారిని ఎలా పరిపాలన చేయాలో ఇవన్నీ కూడా నాకు అర్థం కాదయ్యా. నేను చిన్న పిల్లవాడినయ్యా, నాకేం కావాలి? బుద్ధి కావాలయ్యా, వివేచన గల ఆత్మను నాకు దయచేయ్యా అని చిన్న మనవిని ఎవరు కోరుకున్నారండి? సొలొమోను కోరుకున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అది ఆ స్థానంలో ఉంటే మనం ఏం కోరుకుంటామో? మంచి మంచి బిల్డింగ్లు కావాలయ్యా, మంచి మంచి రథాలు కావాలయ్యా, మంచి సైన్యం కావాలయ్యా, మంచి ఆయుధాలు కావాలనుకుంటాం, రకరకాల వాటిని కోరుకుంటాం. కానీ ఈయన ఏం కోరుకున్నాడు? ఏది కావాలో అది కోరుకున్నాడు. హల్లెలూయా. మనం కూడా దేవుని దగ్గర మనకి ఏది అవసరమో అదే అడగాలండి. అనవసరమైన వాటిని అడగొద్దు. ఏది అవసరమో, ఏది నీకు ప్రయోజనకరమో అది అడిగితే అది నీ జీవితానికి మేలు చేస్తుంది. హల్లెలూయా. ఈ యొక్క సొలొమోనికి కూడా ఏది అవసరమో అదే అడిగాడు. ఏది అవసరమో అదే అడిగాడు. అడిగిన దానికంటే ఎక్కువగానే పొందుకున్నాడండి. హల్లెలూయా. ఆయన ఏమడిగాడు? బుద్ధిని అడిగాడు, జ్ఞానం అడిగాడు, తెలివిగల వివేచన ఆత్మను అడిగాడు. అయితే దేవుడు ఏమిచ్చాడండి? వాటితో పాటు ఐశ్వర్యమును ఇచ్చాడండి, ఘనతనిచ్చాడు, ఇంకా గొప్ప పేరు ప్రఖ్యాతులను ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అడుగు వాటన్నిటికంటే ఆయన ఏం చేశాడండి? అత్యధికంగా ఇచ్చేసాడండి. హల్లెలూయా. మనం కూడా అలాగే దేవుని అడగాలి. ఏది అవసరం అది అడగండి. వ్యర్థమైన చూసిందన్నీ కూడా అడగొద్దు. వాళ్ళ ఇంట్లోకి ఏదో చేసుకున్నారు, మన అవసరమా కాదా అని మనం గ్రహించాం. వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి నేను కూడా తెచ్చుకోవాలి, వాళ్ళు ఇల్లు కట్టాడు కాబట్టి నేను కూడా కట్టాలి. ఇలాంటి చెడ్డ కోరికలు కలిగి ఉంటే దేవుడు నెరవేర్చడండి. నీకు ఏది అవసరమో అది అడిగితేనే దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. వాళ్ళు ఏదో కొన్నారని, ఆమె ఏదో చీర కొనుక్కుందని నీకు కూడా అదే చీర కావాలంటే అది నిజమైన కోరికనది చెడ్డ కోరిక. అలాంటి కోరికలను ఆయన తీర్చువాడు కాదు. జ్ఞాపకం చేసుకోండి. మనం అలా కోరుకోకూడదు. ఏది అవసరమో దానిని మాత్రమే దేవుణ్ణి అడగాలి. నీకు ఏది అవసరమో, ఏది అక్కరగా ఉందో, ఏది కొరతగా ఉందో అదే నువ్వు అడగాలి. సొలొమోనికి ఏమడిగాడండి? జ్ఞానం అడిగాడు. ఆయన జ్ఞానం అవసరం, ఆయన రాజు కాబట్టి. ఈ రోజు ఆయన అడిగాడు కాబట్టి నాకు కూడా జ్ఞానం ఇవ్వాలంటే నీకెందుకు జ్ఞానం, నాకెందుకు జ్ఞానం? నువ్వు నేనేమో రాజువా? అంతమంది ప్రజలు మనకి న్యాయం తెచ్చాలా? అవసరం లేదు. ఆయనకి అది అవసరం కాబట్టి అది అడిగాడు. నీకు ఏది అవసరమో, నీ పనికి ఏది అవసరమో అది అడుగు. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడండి. హల్లెలూయా. ఆయన అడిగాడు కదా, అన్ని ఇచ్చేశాడు కదా. పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చేసాడు. అమ్మమ్మమ్మో సారి కూడా దేవుడు నన్ను కనపడితే సొలొమోన్ లాగా నేను కూడా ఏమడగాలి? జ్ఞానం అడగాలంటే ఇస్తారా? ఇవ్వడండి. నీకు ఏది అవసరమో, ఏది అక్కడగా ఉందో, ఏది నీ జీవితానికి కావాలో అది నువ్వు గుర్తించగలగాలి. హల్లెలూయా. నువ్వు గుర్తించగలిగి నువ్వు అడిగితే కనుక ఆయన దానితో పాటు శ్రేష్టమైన వాటినే దేవుడు నీకు అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. అలాగే మనం అడిగే విధంగా మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మనము ఎలాంటి వాటిని మనము అడుగుచున్నాము? వ్యర్థమైన వాటిని మనం కోరుకోవద్దు. దురాశ పడొద్దు. దురాశ దుఃఖానికి చేటు. వింటాం కదా, దురాశ దుఃఖానికి చేటు. ఎక్కువగా ఆశించకూడదండి. దేవుడు ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు మనం ఏం కలిగి ఉండాలి? దానితో మనము తృప్తి పడాలి. ఏ సమయంలో మనకి ఏది అవసరం ఆయనకు తెలుసు, ఆయన ఇస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, పోయవు, అవి కొట్లలో కూర్చుకొనవు, వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించలేడా?
మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. మీరు చింతిస్తూ ఉన్నారు? నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను. మీ చింత యావత్ ఎవరి మీద ఏమన్నాడు? దేవుడి మీద వేయాలండి. హల్లెలూయా. మన ప్రాణం అంతా ఎవరి మీద వేయాలి? మన మీద వేసుకుంటే మన తల వెంట్రుకలు ఏమైనా నల్ల వెంట్రుకలు అయిపోతాయా? మనం చింతించడం వల్ల మన తల వెంట్రుకలు నల్ల వెంట్రుకగా మారలేవు. మన చింత యావత్ ఎవరి మీద వేయాలంట? దేవుడి మీద. హల్లెలూయా. ప్రభువా, నా బాధ ఇదయ్యా, నా సమస్య ఇదయ్యా, నువ్వు తీర్చగలిగిన దేవుడు అయ్యా, నా కార్యాలు సఫలం చేసేదే మీ దేవుడు నీవేనైనా, నీవు తప్ప ఇంకెవరు చేయలేరయ్యా, ఏ మనుషుడు చేయలేడయ్యా అని మనం పూర్తిగా ఎవరి మీద ఆధారపడాలండి? దేవుని మీద ఆధారపడాలి, దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడే మనం అడిగిన ప్రతి దానిని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. అయితే మనం ఎలా అడగాలి? మనకి ఏది అవసరమో ఏం చేయాలి? దానిని మాత్రమే అడగాలి. మొదటిగా ఏం చెప్పాను? మనం ఎలాంటి కోరికలు అడగాలంట? ఎప్పుడు కోరికలు దేవుడు తీరుస్తాడు? ఎటువంటి కోరికలు ఆయన తీరుస్తాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కోరికలను ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఎటువంటి వారి కోరికలు తీరుస్తాడంట? ఏది అవసరమో అది మాత్రమే అడిగితేనే అటువంటి వారి కోరికలను ఆయన తీరుస్తాడు. అనవసరమైన వాటిని అడుగుతారు, వ్యర్థమైన వాటిని అడుగుతారు, దురాశతో అడుగుతారు. వాడికి ఏదో కొనుక్కున్నాడు, నీకు కూడా కావాలి. వాడు ఏదో కట్టుకున్నాడు, దేవుడు వాడికి ఏదో ఇచ్చాడు, వాడికి అవసరం కాబట్టి ఇచ్చాడు. నీకు అవసరం లేదు, నీకు అవసరం లేకపోయినా ఏం చేస్తున్నావు? దేవుణ్ణి అది భయ్యా, అది భయ్యా, అది దురాశ. అలా అడగకూడదండి. అలా అడిగితే దేవుడు దేవుడి నుంచి మనము ఏమీ పొందుకోలేము. దురాశ ఏమవుద్ది? దుఃఖానికి చేటవుద్ది. ఒకసారి ఒక కుర్రవాడు, చిన్న కథ కానీ మీకు ఇంకా కొంచెం అర్థం కావడానికి చెప్తున్నా. ఒక కుర్రవాడంట మామిడి తోటలోకి వెళ్ళాడంట. వేసవికాలం కదా, చక్కగా మామిడికాయలు కాసి అంట చక్కగా ఎలాడతారు, పాపం కోసుకుందాం అనుకున్నాడంట. ఏమీ అసలు కోయలేకపోయాడు. చిన్న పిల్లవాడు ఆశపడ్డాడు కానీ పాపం ఒక కాయ కూడా కోయలేకపోయాడు. చాలా బాధతో దిగాలుగా ఆ చెట్టు కింద ఆ నీడలో అలా చూస్తూ కాయలు చూస్తూ నిద్రపోయాడంట. ఆ సమయంలో కొన్ని కోతులు వచ్చినాయంట. కొన్ని కోతులు వచ్చేసి ఏం చేసినాయంట? ఆ పిల్లవాడు పాపం కాయలు కోయాలని చూశాడు కానీ ఒక కాయ కూడా పోసుకొని తెల్లపోయాడు. పాపం వాడికి సహాయం చేద్దాం అనుకుని ఏం చేసినాయంట? కొన్ని కాయలు ఏం చేసినాయంట? తుంపేసి వాడు తెచ్చుకొని బ్యాగ్లో వేసేసినాయంట ఈ చిలిపి కోతులు. అదే వినండి. ఆడు నిద్రలో చూసేపాటికి బ్యాగ్ నిండి ఏమన్నాయి? కాయలు ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు. ఎవరా వేసింది అని చూస్తే ఎవరున్నాయి? కోతులు ఉన్నాయంట. ఎన్ని కోతులు చేసినట్టు ఉన్నాయిరా అనుకుని చాలా సంతోషంతో అట్లా టాటా చెప్పుకుంటా వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని ఇంకో పిల్లోడికి చెప్పాడు. ఆ పిల్లోడు కూడా ఏం చేశాడంట? వీడికి కోతులు ఏం చేసినాయి? నిద్రపోతుంటే కాయలు కోసి ఇది బ్యాగ్లో చేసినాయి అంట. నేను కూడా వెళ్ళి ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి నిద్రపోతే నా బ్యాగ్ నుండి కూడా ఏం చేస్తాయి? కోతులు కాయలు కోసి వేసేస్తాయి అని అనుకున్నాడంట. ఇదేమంటారు? దురాశ. చూసారా? వాడు కూడా వచ్చేసి ఏం చేస్తాడంట? చక్కగా చెట్టు కింద వచ్చేసి బ్యాగ్ పెట్టేసి చక్కగా నిద్రపోతాడు. నిద్రపోవట్లా, కళ్ళు తెరిచి వస్తాడంట. మెల్లగా కళ్ళు మూసుకొని ఏదో అలలా తెరిచి వస్తాడట. అది కొన్ని కోతులు వచ్చినాయంట. పాపం వీడు కూడా పాపం కాయలు కోసుకోలేకపోతున్నాడేమో అని పాపం అలసిపోయి పడుకున్నాడేమో అనుకుని చూసేపాటికి ఇదేం చేస్తాడంటే ఒక కన్ను తెరిచి మెల్లగా వస్తాడు. అట్లా అందులోకి ఆ కోతులకి సైన్ చేసింది. వీడు నిద్రపోలేదు, ఏం చేస్తున్నాడు? వీడు కళ్ళు తెరిచి వస్తున్నాడు అని కోతులు చెప్పినాయి అంట. వెంటనే ఆ కోతులన్నీ ఆ పిల్లల మీద పడిపోయేపాటికి ఆ బెదిరిపోయి అక్కడి నుంచి పారిపోయాడు. చూసారా? ఎవరికో ఏదో జరిగిందని మనం కూడా అలాగే జరుగుకోవాలనుకోవటం ఏమవుద్దండి? అది దురాశ. దురాశ దుఃఖానికి చేటు. నిజంగా మనకి ఏది కావాలో అదే మనము దేవుని అడగాలి. వ్యర్థమైన వాటిని మనము అడిగేవారిగా ఉండాలి. మనకి ఏది కావాలో ఆయన ఇచ్చాడు, ఆయన సమృద్ధిగానే ఇస్తాడు. దానితో మనం ఏం చేయాలి? మనము తృప్తి పడాలి. ఈ ఆదాము అవ్వలకు ఏమిచ్చాడు? తోటలో ఒక ఏదేను తోటను వేసి వారికి కావలసిన పళ్ళన్నీ ఇచ్చాడా లేదా? ఏమండి, ఎన్ని పళ్ళు ఇచ్చాడండి? వాటిని తిని తృప్తి పడవచ్చు కదా, సంతోషంతో జీవితం గడపచ్చు కదా. ఇంతలోకి ఎవడో వచ్చాడు. ఎవడాడు? సాతాను గడు. ఎలా వచ్చాడు?
పాము రూపంలో వచ్చేసాడు. పాము రూపంలో వచ్చేసి ఇదిగో ఈ చెట్టు పండు మీరు తిన్నారనుకో మీరేమవుతారు తెలుసా, మీరు చావరు. మీరు ఎలా అయిపోతారు, దేవదూతల్లాగా అయిపోతారు, మీ కళ్ళు ప్రకాశిస్తాయి అని చెప్పారు. దురాశ. ఉన్న పళ్ళతో తృప్తి పడితే సరిపోయేది కదా, చూసారు, దురాశ చేసింది. ఏంటి, ఈ పండు తింటే మేము చావమంట. దేవుడు మనం చావడానికి సృష్టించింది ఆయన. దురాశ చేసిందండి. ఈ పళ్ళు తింటే ఏమవుతామంట, మేము దేవదూతల్లాగా అతీతులో అయిపోతామంట. ఎంత చక్కటి జ్ఞానం ఇచ్చాడండి, ఎంత చక్కటి రూపం ఇచ్చాడండి. నిజంగాని ఈ భూజంతువులందరికంటే ఎక్కువగా ఘనతను ఎవరికి ఇచ్చాడు, మనిషికే ఇచ్చాడు. అంత జ్ఞానం మనిషికే ఇచ్చాడు. ఉన్నదాంతో తృప్తి పడలా, ఇంక ఏదో శక్తి పొందుకోవాలి, ఏదో జ్ఞానం పొందుకోవాలి. దేవదూతల్లాగా మేము కూడా ప్రకాశించాలి. ఆ దురుద్దేశం వాళ్ళు ప్రవేశించిందండి. దురుద్దేశం ప్రవేశించి ఆ తినొద్దన్నప్పుడు ఏం చేశారండి, వాళ్ళు తిని నష్టపోయినట్లుగా మనం చూసాం. ఉన్న పళ్ళుతో సరిపెట్టుకోవాలి. ఏం చేశారండి, ఏ పండునైతే దేవుడు తినొద్దన్నాడో ఆ పండుని తిని ఏం చేశారు, వారి జీవితాల్లో శాపాన్ని తెచ్చుకున్నారు. ఆ శాపగ్రస్త జీవితమే ఈ జీవితం. ఈ జీవితం నుంచి మనం విడుదల పొందాలి అంటే మనం ఎవరిని అంగీకరించాలి, యేసయ్యను అంగీకరించాలి. ఆ కలువరి శిలువలో కాచినటువంటి రక్తము కాచినటువంటి ఆ యేసును మనం అంగీకరిస్తే ఏం చేస్తాడు, మరలా ఈ పాప శరీరాన్ని తీసివేసి మహిమ శరీరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. ఆ మహిమ శరీరాన్ని మనం పొందుకోవాలి అంటే యేసునందు మనము విశ్వాసం ఉంచాలి. ఆయనలో మనం కడగబడాలి, ఆయన రక్తంలో కడగబడాలి. ఆ కడగబడినప్పుడు మాత్రమే మనం ఎక్కడికి వెళ్తామండి, ఆయన బలలో మనం పాలు పంపులు పొందాలి, ఆయన రక్త మాంసములో పాలు పంపులు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి. నమ్మి బాప్తీసం పొందిన వాడు ఏమవుతాడంట, రక్షించబడతాడు. నమ్మని వాడికి ఏమవుతుందంట, శిక్ష విధించబడుతుంది. ఆ శిక్ష నుంచి మనం తప్పించుకోవాలంటే యేసు నమ్మాలి. మన పాపములను యేసు దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి, బాప్తీసం పొందాలి. అప్పుడే ఆ పాపాలకి ఏమవుతుందండి, విమోచన. ఈ పాప దేహానికి విమోచన జరుగుతుంది. దేవుడు తన రాజ్యముతో తన దూతలతో మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మన దేహాలన్నీ, ఈ మట్టి దేహాలన్నీ, ఈ పాప దేహం అంతా ఏమైపోద్ది, మహిమ దేహంగా మార్చబడుతుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. అవును, ఈ కోరికలు మనం నెరవేర్చబడాలి అంటే మనం కూడా మనకి ఏది అవసరమో ఏం చేయాలంట, అదే అడగాలి. అనవసరమైన వాటిని మనం అడిగితే నష్టపోయేది మనమే. అనవసరమైన వాటిని కోరి తెచ్చుకోకూడదు. దేవుడు ఏది ఇచ్చాడు అది ఇచ్చాడు, దాంతో తృప్తిపడు. అనవసరమైన వాటిని ఎందుకు తెచ్చుకుంటావు? శారా కూడా అనవసరమైన వాటిని తెచ్చిపెట్టుకుంది ఇంట్లో. ఎవరు తెలుసా, హాగరు తెచ్చిపెట్టుకుంది. దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చాడు, నీకు సంతానం ఇస్తానని దేవుడు వాగ్దానం చెప్పాడు. ఆ ఓర్పు లేదు. ఆ సమయం వరకు వేచి ఉండలేక ఇక నేను ముసలిదాన్ని అయిపోతున్నా, నాకు పిల్లలు ఎలా పుడతారు, సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఏం చేసిందంటే ఎవరిని పెట్టుకుంది, హాగర్ని తెచ్చుకుంది. ఇంట్లో ఉన్న దాసిని హాగర్ని తన భర్తకి ఇచ్చి పెళ్లి చేసేసి పిల్లల కోసం. దేనికోసం, పిల్లల కోసం. వీళ్ళకి ఎట్లా అన్నా నాకు పిల్లల సంతానం వస్తారే, అది దేవుని చిత్తమా? అది దేవుని చిత్తం కాదు, కాదండి. ఆ తర్వాత ఆమె ఎన్ని సమస్యలు పొందిందో, ఆ కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినాయో, ఎన్ని చిక్కులు వచ్చినాయో, చాలా జీవితం ఎంత గలిబిలైపోయిందో మనందరికీ తెలుసు. అలాంటి గలిబిలి వాతావరణం, అలాంటి గందరగోళము మన జీవితంలో రాకుండా ఉండాలి అంటే మనకి ఏది అవసరమో అదే మనం కోరుకోవాలి. హల్లెలూయా. అనవసరమైన వాటిని మన ఇంట్లోకి తెచ్చిపెట్టుకోకూడదు. అనవసరమైనటువంటి కోరికలతో కొన్ని వాటిని మనం తెచ్చిపెట్టుకొని మన జీవితంలో సమస్యలు పాల్గొనడదని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. నువ్వు ఏది అవసరమో తెచ్చుకుంటే అది నీకు మేలు. అనవసరమైన వాటిని నువ్వు ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నా, నీ హృదయంలో తెచ్చిపెట్టుకున్నా చిక్కుల్లో పడతాం, సమస్యలో పడతాం, ఇబ్బందులు పాలవుతాం. జాగ్రత్త. దేవునికి వ్యతిరేకంగా ఏమైనా పనులు చేస్తున్నావేమో, దేవునికి వ్యతిరేకమైన వాటిని నీ హృదయానికి ఏమైనా తెచ్చుకుంటున్నావేమో, జాగ్రత్త. ఏది అవసరమో అది అడుగు ప్రభుని, అది ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సొలొమోను కూడా ఏది అవసరమో అది అడిగాడు. ఈ రోజున నీకు ఏది అవసరం, ఏది కావాలి, ఏది నీ జీవితాన్ని మారుస్తుంది, ఏది ప్రభుకు నీ దగ్గరగా చేస్తుంది, అదే అడుగు. దానిని బట్టి నీ జీవితాన్ని హెచ్చిస్తాడండి. హల్లెలూయా.
దానిని బట్టి నీ జీవితంలో గౌరవిస్తాడు, గర్భనిస్తాడు. ఇప్పుడు వరకు 2 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటి మాట ఏంటంటే, ఎటువంటి వారి కోరికలు అంటే తీరుస్తాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కోరికలను ఆయన తీర్చువాడు. రెండవదిగా అవసరమైన వాటిని గురించి మాత్రమే అడిగే వారి కోరికలు మాత్రమే ఆయన తీర్చేవాడు. 3వ విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. చూడండి, కీర్తన గ్రంథము 107వ కీర్తన 107వ కీర్తన 28-30 వచనం. 107. శ్రమకు తాళలేక వారి యెహోవాకు అందరు తీసారా? 28 కాదు, చదవండి. శ్రమకు తాళలేక వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించెను. హల్లెలూయా. వారు కోరిన రేవుకు వారిని నడిపించాడంట. హల్లెలూయా. వారిని కోరిన విధంగా ఏం చేశాడంట? దేవుడు వారిని నడిపించారంట. అయితే ఆయన వాళ్ళు ఎలా ఉన్నారంటే, యెహోవాకు, ఎందుకని వారి దేవుడు అలా గొప్ప కార్యం చేశాడు? శ్రమకు తాళలేక వారు ఏం చేశారంటే, యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో వారిని విడిపించెను. వారిని విడిపించెను. తుఫాను ఆపివేయక తరంగములు అణిగిపోయెను. చదవండి. వారు కోరిన రేవుకు. చూసారా, ఇక్కడ శ్రమకు తాళలేక వారు ఎవరిని ఆశ్రయించారంట? యెహోవాను ఆశ్రయించారు, యెహోవాకు మొరపెట్టారు. అందుకని వారు కోరిన రేవుకు దేవుడు వారిని నడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. మానవ జీవితంలో శ్రమలు అనేవి సహజం, వస్తే రావా. మనం బ్రతుకున్నంత కాలం సంతోషం ఉంటుంది, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శ్రమలు, దుఃఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇవన్నీ కూడా మిళితమై ఉంటాయి. ఎప్పుడు సంతోషం ఉంటుందో ఎప్పుడు దుఃఖం ఉంటుందో, పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది. ఈ శ్రమలు అనేవి సహజం. ఆ శ్రమలలో మనము ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలండి. హల్లెలూయా. దేవుని దగ్గర మనం మొరపెట్టుకోవాలి. అప్పుడే మనం కోరిన రీతిగా మన జీవితాల్లో ఆయన అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మన ఒడ్డుకు చేరుతాడు. ఆయన కోరిన రేవుకు మనను. వారి జీవితంలో కూడా శ్రమలు వచ్చినాయి, భక్తుల జీవితంలో శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి. ఆ కష్టాల్లో వారు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు. ఆ భయంకరమైన తుఫానులో, ఆ సముద్రపు అలలలో వారు ఎవరిని ఆశ్రయించారండి? దేవుని ఆశ్రయించినప్పుడు ఇంకా ఈ సముద్రంలోనే మా జీవితం అయిపోద్దేమో, ఈ సముద్రంలోనే మా ప్రాణాలు పోతాయేమో అనుకున్న సమయంలో వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని ఒడ్డుకు చేర్చాడంట. హల్లెలూయా. ఈ రోజున నువ్వు సముద్రంలో, జీవితం అనే సముద్రంలో మనం ఉన్నాం. ఈ సముద్రంలో, ఈ సంసారం అనే సాగరంలో మనం ఉన్నాం. ఈ సాగరంలో మనం మునిగిపోతామేమో అనుకోవద్దు. అయితే మనం ఎవరి సహాయం కోరుకోవాలండి? దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటే ఆయన మనల్ని ఒడ్డుకు చేర్చే దేవుడు, మనల్ని ఒడ్డుకు చేర్చే దేవుడు. కాబట్టి మనము ఎవరిని ఆశ్రయించాలి? శ్రమలు వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించేవారిగా మనం ఉండాలి. చూడండి, కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 28, 19వ వచనం ఒకసారి చూడండి. తొమ్మిదా?
సామెతల గ్రంథము సామెతల గ్రంథము 28:19. తన పొలం సేద్యం చేసుకున్న వారికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము అంతా ఇంత కాదు. ఇంతంత కాదు. తన పొలమును సేద్యము చేసుకునే వారికి ఏమో దొరుకుతుందంట? కడుపు నిండా అన్నం దొరుకుతుందంట. అయితే వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? వ్యర్థమైన వాటిని ఆశ్రయించాలి. వ్యర్థమైన వాటిని ఆశ్రయిస్తే ఏమవుద్దంట? ఏం కలుగుద్దంట? పేదరికం కలుగుద్దంట. మన కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఎవరిని ఆశ్రయించాలి? మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. వ్యర్థమైన వాటిని ఆశ్రయిస్తే ఏమవుద్ది? మనకి పేదరికంలో మనం చిక్కబడతాం. వ్యర్థమైన వాటిని వద్దండి. మనం ఆశ్రయించాల్సింది ఎవరిని? దేవుణ్ణి ఆశ్రయించాలి. అసూయతో ఉండకూడదు. వారికి ఏదో పొందుకున్నారు, వారికి ఏదో కలిగినట్టు అసూయతో మనం ఉండకూడదండి. కష్టకాలంలో ఉన్నామా? ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఇబ్బందులో ఉన్నామా? ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. నీకు ఏ సమస్య వచ్చినా మనం పుట్టించిన వాడు ఎవరండి? మన దేవుడే. మన సృష్టికర్త ఎవరు? దేవుడే. ఆ దేవుణ్ణి అడగండి. ప్రభువా, నా జీవితంలో కష్టాలు ఉన్నాయ్యా, ఇబ్బందులు ఉన్నాయ్యా, నా జీవితాల్లో అవమానాలు ఉన్నాయ్యా, నిందలు ఉన్నాయ్యా, వీటి నుంచి నేను ఎలా బయటపడాలయ్యా? ఈ నిందల నుంచి, అవమానంలో నుంచి నన్ను విడిపించయ్యా అని ఎవరికి మొరపెట్టుకోవాలి? దేవునికి మొరపెట్టుకోవాలి. రాహేలు అక్క లేయ పిల్లల మీద పిల్లలు పడతా ఉన్నారు. గంపిడి పిల్లలు ఉన్నారు. ఏమిటి పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. ఏం చేస్తుంది? అక్కను చూసి ఏం చేస్తుందేమా? అసూయ పడుతుంది. భర్త మీద గొడవ పెట్టుకుంటుంది. అక్కను చూసి ఏం చేస్తున్నాడేమా? అసూయ పడుతుంది. భర్త మీద గొడవ పడుతూ ఉంది. ఎవరిని అడగాలి? ఆ అక్క మీద అసూయ పడితే పిల్లలు వస్తారా? భర్త మీద గొడవ పడితే పిల్లలు వస్తారా? ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలండి. హల్లెలూయా. అసూయ పడినంత కాలం ఆమె ఎలా ఉందండి? గొడ్రాలుగానే ఉంది. ఆమె జీవితంలో ఏమి ఎదుగుదల రాలా. బుద్ధి వచ్చింది. తర్వాత ఏం చేసిందండి? ఇలా కాదు, నేను జీవించాల్సింది. ఎవరిని అడగాలి? నాకు పిల్లలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? నా దేవుడు నాకు ఇవ్వాలి. దేవుని దగ్గర మొరపెట్టుకుంటానని బుద్ధి వచ్చిన తర్వాత ఆమె కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకున్నాడు. కన్నీళ్లతో ఏం చేసింది? ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు రాహేలును దేవుడు దర్శించాడంట. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అసూయ పడినంత కాలము మన జీవితంలో ఏది పొందుకోలేము. మన బ్రతుకు అలాగే ఉండిపోతే. కాబట్టి మనం అసూయ పడొద్దండి. ఎవరి మీద ఆధారపడాలి మనము? వాళ్ళకి ఏదో వచ్చేసింది, వాళ్ళు ఏదో కట్టేసుకుంటున్నారు, వాళ్ళు ఏదో కొనేసుకుంటున్నారు, వాళ్ళు చూసి వీళ్ళని చూసి ఏడవద్దు. మనం ఏం చేయాలి? మనం దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. దేవుణ్ణి బ్రతిమలాడాలి. దేవుని బ్రతిమలాడితే కనుక ఆయన తప్పకుండా ఆయన సహాయం చేసే దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కాబట్టి మనము అడగాల్సింది ఎవరినండి? కష్టకాలంలో దేవుణ్ణి అడగాలి. దేవునికి మనము మరి ఇంకొక వచ్చినని నేను చెప్పేసి నా సందేశాన్ని ముగింపులోకి వెళ్తాను. చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము. ఇదే సామెతల గ్రంథంలో 30వ అధ్యాయాన్ని చదువుదాం. 7 నుంచి 9 వచనాల వరకు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొచ్చున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపకము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. లేక భేదవాడనై దొంగిలి నా దేవుని నామమును దూషించుదునేమో అని ఇక్కడ భక్తులు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునితో
2 మనవులు తీసుకుంటున్నాడంట. దేవుడు ఎన్ని మనవులు అండి? 2 మనవులు చేసుకుంటున్నాడు. దేవా నన్ను ఏం చేయొద్దు అంటున్నాడు? ఏం చేయొద్దు అంటున్నాడు? నాకు ఐశ్వర్యమునైనను పేదరికమునైనను దయచేయొద్దు అంటాడు. ఏమొద్దంట? ఏం కావాలంట? ఐశ్వర్యవంతుడిగా నన్ను ఉండొద్దు, పేదవాడిగా నన్ను ఉంచొద్దు. నిజంగా ఐశ్వర్యవంతులు కొప్ప గ్రామంలో ఎంతో మంది ఉంటారు. నిజంగా వాళ్ళందరూ ఇక్కడ వచ్చి కూర్చొని ప్రార్థన చేయగలరు కదా. నిజంగా మీరు కూడా పెద్ద కోటీశ్వరులు అనుకోండి, అసలు ఈ మందిలో వచ్చి కూర్చుంటారా? అసలు మిమ్మల్ని ఎక్కడ పట్టుకుంటామండి? మిమ్మల్ని చూడగలుగుతామా? అసలు అసలు మేము ఇంటికి రాగలుగుతామా? రాలేవే. చూసారా? అందుకని అంటున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుడు కంటే ఒంటె సూర్య బెజ్జంలో దూరుడా. ధనవంతులకు పరలోక రాజ్యం ఎలా ఉందంట? చాలా దూరంగా ఉంది. కాబట్టి అందుకని ఈ భక్తుడు అంటున్నాడు, ఏమన్నాడు? ఐశ్వర్యమునైనను పేదరికమునైనను నాకు వద్దయ్యా. పేదవాడికి ఉంటే ఏం చేస్తా? నాకున్న పేదరికాన్ని బట్టి ఏం చేస్తా? దొంగవాడిని అయిపోతా, అక్కడిక్కడ దోచుకోవాలని చూస్తా. కాబట్టి నాకు ఈ 2 వద్దు. సాతాను గారు ఈ 2 వేస్తాడు. మనుషులను తన వశం చేసుకోవడానికి ఏమేస్తాడు? 1 పేదరికం వేస్తాడు, 2 ఏమేస్తాడండి? విస్తారమైన ఆశ. అయితే దేవుడు ఏమేస్తాడు? తన బిడ్డలకు ఎంత కావాలో అంత ఇస్తాడండి. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుడు మనకి ఎంత ఇస్తాడండి? ఎంత కావాలో అంత ఇస్తాడు. నీకు ఏది అవసరమో అది ఇస్తాడు. నీకు కొదువు లేకుండా చేస్తాడండి. హల్లెలూయా. కొదువు లేకుండా చేస్తాడు. అంతేగాని నిన్ను పేదవాడిగా చేయడు. అలా అని చెప్పి నిన్ను కోటీశ్వరుడుగాను, ఒకవేళ కోటీశ్వరుడు చేశాడు అనుకో, నువ్వు దేవునికి అందుబాటులో ఉంటావా? దేవునికి నువ్వు దూరం అయిపోతావు. అది దేవునికి ఇష్టం లేదు. ఒకవేళ పేదవాడిలాగా నువ్వు చేశాడు అనుకో, ఏం చేస్తావు? నువ్వు దొంగతనాలు చేసి, ఆ రీతిగా మోసాలు చేసి, ఏదో ఒక రీతికి ఏం చేస్తావు? అలా కూడా నువ్వు దేవునికి దూరం అయిపోతావు. అందుకని దేవుని పెట్టాలన్నా ఏం చేయడండి? ఒక భక్తుడు ఒక విశ్వాసం అడిగాడంట, అయ్యా మనకంటే ఎక్కువగా ఏం చేస్తున్నారు? అన్యులు ఏమైపోతున్నారు? కోటీశ్వరులు అయిపోతున్నారయ్యా, కోటీశ్వరులు అయిపోతున్నారయ్యా. మరి కంగారు పడకరా. ఇదంతా సాతానుగాడు వేసేవాళ్ళ. ఏం చేస్తాడు సాతానుగాడు? వారికి సంపదను ఇచ్చి ఏం చేస్తాడు? వారు లాక్కుంటాడు. పేదరికాన్ని ఇచ్చి కొన్నిసార్లు ఏం చేస్తాడు? వాడు సంపదలో వచ్చి పేదరికంలో కూడా నెట్టేస్తాడు. అలాగే ఇచ్చి కూడా ఏం చేస్తాడు? వాళ్ళని దేవునికి దూరం చేసి వాడు వశం చేసుకొని వారు నాశనం చేస్తాడు. వారు నాశనం చేయడానికే సంపాదించి. అయితే మన దేవుడు అలాంటి వాడు కాదండి. హల్లెలూయా. అధికమైన సంపాదన ఎవడు? అలా అని చెప్పి ఏం చేయడానికి మనల్ని పేదవాళ్ళ కూడా చేయడు. మనకి ఎంత కావాలో అందిస్తాడు. అందుకే ఈ భక్తుడు అంటున్నాడు, ఐశ్వర్యమునైనను పేదరికమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించము. హల్లెలూయా. మనం కూడా అలాంటి కోరికలు కోరుకోం. ఎంత కావాలో ప్రభువా, నేను ఎంత వరకు నేను నీకు నమ్మకంగా ఉంటానో అంతవరకే నన్ను ఏం చేయాలి? హెచ్చించు ప్రభు అని మనం అడగాలి. హల్లెలూయా. దేవుని విడిచిపెట్టే అంతగా నువ్వు హెచ్చు అవ్వైపోవాలని కోరుకోవద్దు. కొంతమంది ఎదిగి ఏమవుతారంటే చివరికి దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నారు. మనం అలా ఉండకూడదు. దేవుని వదిలిపెట్టి అంత హెచ్చైన స్థాయిలో మనం ఎదగకూడదు. దేవునికి దగ్గర అయ్యేలాగానే మనం ఉండాలి. హల్లెలూయా. ఏ స్థాయికి వరకు దేవునికి నమ్మకంగా బ్రతుకుతామో ఆ స్థాయి వరకు నన్ను ఎదిగించని మన ప్రభువుని మనం కోరుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. అలా ఉంటేనే మన జీవితాలకు మంచిదండి. అలా ఉండాలి. ఇప్పటి వరకు 3 విషయాలు నేను మీకు తెలియజేశాను. ఏం చెప్పండి? ఎటువంటి వారి కోరికలను దేవుడు తీరుస్తాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కోరికలను ఆయన నెరవేర్చేవాడు. రెండవదిగా అవసరమైన దానిని గురించి మాత్రమే అడిగే వారి కోరికలు మాత్రమే ఆయన తీర్చేవాడు. మూడవదిగా యెహోవాను ఆశ్రయించే వారి కోరికలను ఆయన తీర్చే దేవుడు. మన శ్రమల్లో ఎవరిని ఆశ్రయించాలంట? ఒకవేళ శ్రమలలో దేవుని ఆశ్రయించకపోతే ఏమవుద్దంట? ఇది చదివాం కదా, వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి ఏమవుద్దంట? పేదరికం వచ్చేదంట. పేదరికంలోకి వెళ్ళిపోతాం, విడిచిపెట్టబడిన వారిగా ఉండిపోతాం, ఉన్న వాటిని కోల్పోతాం, ఉన్న వాటిని సమస్తాన్ని మనం నష్టపోతాం. అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. కరువు వచ్చిందా, సమస్య వచ్చిందా, ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఏలియా జీవితంలో కరువు వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాడమ్మా? దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఏం చేశాడు దేవుడు? కాకుల చేత ఆహారాన్ని పంపించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. కరువులో
ఏలియాకి పస్తులు పెట్టలా. కరువులో కూడా దేవుడు ఏం చేశాడండి? ఏలియాని సమృద్ధిగా పోషించాడండి. హల్లెలూయా. అలా అని చెప్పేసి రూముల్లో ఏం చేశాడు? బస్తాలు నింపేశాడు ఆహారాన్ని. నిలవలేని కూడా ఏ రోజుకి కావాల్సిన ఆహారం అంతే ఇచ్చాడు. అంతేగాని రూమ్ రెంట్ అది భోజనం పెట్టేసి ఈ కరువు దినాలన్నీ కూడా ఇక్కడే ఉండి బతికేసాయి అని అన్నాడా? ఒకవేళ అలా చేసినట్టు ఏమైపోయేది? ఏలియా ఆహారం అంతా కూడా ఎవడే వచ్చి దూసుకుపోయేవాడు. అంతా కూడా కరువే కదా, మనుషులు పీకు తినే కాలం అది. పావులు రెట్టలు కూడా ఏం చేస్తారు? తింటున్నారు, కొనుక్కొని తింటున్నారు. అలాంటి భయంకరమైన కరువు దినాల్లో ఏలియాకు సమృద్ధి ఇచ్చేసాడు అనుకోండి, ఏమైంది? ఇంట్లో ఏమి ఒక గింజ కూడా ఉంచరు. అందరూ కూడా ఏం చేసేస్తారు? లాక్కుపోతా ఉంటారు. ఆ తర్వాత సారేపతి వెధవరాలు కూడా దేవుడు ఏం చేశాడు? ఆమె కూడా దేవుని మీద ఆధారపడింది. హల్లెలూయా. కరువు కాలం అని దేవుడికి మొరపెడతా ఉంది, ప్రభువా నేను నా బిడ్డ ఎలా బ్రతకాలయ్యా? ఈ కరువు కాలం వచ్చిందయ్యా, అయ్యా నిన్ను ఆశ్రయిస్తాను. అమ్మా నీ ఇంటికి ఒక దైవజన్ని పంపిస్తున్నా, ఆ దైవుడిని నువ్వు చేర్చుకో, నిన్ను పోషిస్తా, కరువు కాలం అంతా నిన్ను పోషిస్తా అని దేవుడు చెప్పాడన్న. ఆ మాటకు లోబడి ఏం చేసింది? ఆ దైవజన్ని తన ఇంటికి చేర్చుకుంది, అతనికి మంచి ఆహారాన్ని పంచిపెట్టింది. నిజంగా ఆ కరువు కాలం అంతా కూడా ఆ బుడ్డిలో ఉన్నటువంటి నూనె, తొట్టిలో ఉన్నటువంటి పిండి కరిగిపోలేదు. అలా అని చెప్పేసి బస్తాలు పిండి ఇచ్చేసాడా? ఆ నూనెతోనే డబ్బాలు నూనె ఇచ్చేసాడా? ఒకవేళ ఉంటే ఏమయ్యేది? ఏం చేసిపోయేవాళ్ళు కరువు కాలంలో? ఓ నాయన ఇంట్లో ఏదో ఉన్నట్టుంది బస్తాలు అది ఏం చేసేవాళ్ళు? వచ్చి తల బస్తా వేసిపోయేవాళ్ళు, ఆ నూనె కొండ కూడా లాగిపోయేవాళ్ళు. వీళ్ళకి ఏముండేవి కాదు. దేవుడు అలా చేయలే. ఏ రోజుకి ఆహారం ఆ రోజు ఇచ్చాడు. ఆ తొట్టులో ఉన్నటువంటి పిండి తరిగిపోలేదు, ఆ బొడ్డులో ఉన్నటువంటి కొంచెం నూనె తరిగిపోలేదండి. అవి రోజుకి ఏమవుతుంది? ఏ రోజుకి ఎంత కావాలో అంత ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. కష్టకాలంలో ఎవరిని ఆశ్రయించాలమ్మా? దేవునిని ఆశ్రయించాలి. నువ్వు నమ్మకంగా ఉండి దేవుని ఆశ్రయిస్తే ఏ కొదువ లేకుండా ఆయన ఏం చేస్తాడండి? పోషిస్తాడు. ఇంకొక వచనం చదివేసి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం చూస్తే కనుక, యెహోవా యందు ఆశ్రయించు వారికి ఏ మేలు ఎన్నడూ కొదువేడు. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొరిన ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదంట. దేవుని స్తోత్రం చెల్లించండి. కష్టకాలంలో ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించక వేరొకరిని ఆశ్రయిస్తే కనుక మనము ఏమవుతామంట? పేదరికాన్ని అనుభవిస్తాం, శ్రమల పాలవుతాం, ఉన్న వాటిని మనం కోల్పోతాం. అలాంటి స్థితిలో మనం ఉండకుండా యెహోవాను ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించి మన కోరికలను కోరుకోవాలి. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. త్వరగా చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. ఎటువంటి కోరికలను ఆయన నెరవేరుస్తాడు? కీర్తనకారుడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నేను సఫలపరచదను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి అంటే మనం ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం కోరుకున్న ప్రతి దానిని మన జీవితంలో పొందుకోగలుగుతాము. రెండవదిగా మనం కోరుకున్న ప్రతి దానిని మన జీవితంలో పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి? మనకి ఏది అవసరమో అది మాత్రమే దేవుని దగ్గర మనము అడగాలి. అవసరానికి తగ్గట్టుగానే మనం అడగాలి. అవసరాలు లేకుండా వాటిని నువ్వు అడిగితే నువ్వేమి పొందుకోలేవు. మూడవదిగా మనం ఎలా అడగాలి? దేవునిని ఆశ్రయించాలి. హల్లెలూయా. ఎలా ఉండాలంటే దేవునిని ఆశ్రయించి మన కష్టాలలో, మనకున్న ఇబ్బందులలో దేవునిని ఆశ్రయించి ప్రభువా ఈ కష్టకాలంలో నన్ను పోషించయ్యా, నా కుటుంబాన్ని పోషించయ్యా, సమృద్ధినివయ్యా అని మనం అడగాలి. ఆ సారెపతి ఆ యోధరాలు అదే చేసింది. ఆ కరువు కాలంలో కోరుకున్నదేంటి? నన్ను నా పిల్లవాడిని బ్రతికించు అని అడిగింది. దేవుడు బ్రతికించాడా లేదా? ఆ కోరికను తీర్చాడా లేదా? తీర్చాడు. ఈరోజు నువ్వు కూడా కోరుకో. ఎవరిని ఆశ్రయిస్తే నీ కోరికలు తీర్చబడతాయి? యెహోవాను ఆశ్రయిస్తేనే. హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా ఏ కష్టం వచ్చిందని మీరు కృంగిపోవద్దు. కష్టం వచ్చిందని దేవునికి దూరం అయిపోతే నష్టపోతారు. దేవుని దగ్గర అవ్వండి. కష్టకాలంలో దేవుని యొక్క సహాయం మనకి ఎంతైనా అవసరం. హల్లెలూయా. కష్టకాలంలో మనం ఉంటే ఆయన మనం ఎంతగానో మనకి సహాయకుడిగా నడిపిస్తాడు. ఆయన మనం కోరుకున్న ప్రతి దానిని ఆయన తీరుస్తాడు. మనకి ఏది అవసరమో అది ఆయన అనుగ్రహిస్తాడు. మనకి ఏ లోటును ఆయన చేసేవాడు కాదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొన్నా కానీ
నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు ఉండదు. ఆయన మన వస్తువులు పెట్టే దేవుడు కాదండి, మనల్ని పోషించే దేవుడు, మనం రక్షించే దేవుడు, మన ఆదుకునే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం, అలాంటి మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు తప్ప ఇంక ఏ దేవుడు లేడు. కాబట్టి మనం అందరూ కూడా యెహోవాను ఆశ్రయిద్దాం. మనం కావలసిన వాటన్నిటిని కూడా ప్రభు దగ్గర అడుగుదాము. మూడవదిగా ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం. అటు రీతిగా ఉండి మన యొక్క ప్రతి కోరికలను దేవుని చేత మనం తీర్చబడదాము గాక. ఆమేన్. అందుకు కూడా మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి అనితమ్మ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత